హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏమంటే జెప్పే అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, కేవైసీ ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ జెప్పే యాప్ అంటే ఏంటంటే ఇది ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించిన యాప్. ఇది మన ఇండియన్కి సంబంధించిన జెప్పే యాప్ అనమాట. ఇది ఒక క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ యాప్, ఎక్స్చేంజర్ యాప్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం చూసుకున్నట్టయితే హార్ట్ బీట్, ట్రస్ట్ వ్యాలెట్, వ్యాజిరెక్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటిదే ఈ జెప్పే వ్యాలెట్ అనమాట, క్రిప్టో కరెన్సీ వ్యాలెట్. మనం ఇందులో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు, కాయిన్స్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు, సెండ్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు, బై సెల్ చేసుకోవచ్చు, విత్డ్రా కూడా చేసుకోవచ్చు. దీనిలో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అసలు ఈ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే కేవైసీ ఎలా చేసుకోవాలనేదే ఈరోజు ఈ వీడియోలో అనమాట. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్స్ మాత్రం మీకు నేను టెలిగ్రామ్ ఛానల్ నుండి అయితే మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను కాబట్టి. అయితే ముందుగా డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది. ఆ లింక్తో మీరు వెళ్ళగానే ఫస్ట్ మీకు యాప్ ఓపెన్ అవుతుంది. చూసుకున్నట్టయితే మీకు ఒక యాప్ ఉంటుంది, జెప్పే యాప్. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మెయిన్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. పైన లెఫ్ట్ సైడ్న 3 డాట్స్ ఉంటాయి మీకు. లేదా ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత లెట్స్ గో అని ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయండి ఫస్ట్, ఎందుకంటే మీకు ప్రాసెస్ ఈజీగా ఉంటుంది కాబట్టి. లెట్స్ గో అని మీరు క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబరు అలాగే చెక్ బాక్స్ క్లిక్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది 60 సెకండ్లో. అప్పుడు మీరు వచ్చిన వెంటనే ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మీరు గూగుల్ పేలో, ఫోన్పేలో మనం ఎలా పాస్వర్డ్ పెట్టుకుంటామో ఇక్కడ కూడా 4 డిజిట్స్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ అనమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ పిన్ అనేది మీరు తమ్ము కూడా ఇవ్వచ్చు అనమాట, ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చుకోవచ్చు సెక్యూర్ కోసం. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. అంటే ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ఏదైతే మీరు ఈమెయిల్ ఇచ్చారో యాప్లో మీ జీమెయిల్ ఐడికి ఒక మెయిల్ వెరిఫికేషన్ వస్తుంది జెప్పే నుండి. అక్కడ మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పైన 3 డాట్స్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రిఫరల్ కోడ్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ రిఫరల్ ప్రోగ్రాంలో మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అది ఎప్పుడు వస్తుందంటే మీకు ఏదో రోజు మీరు ఈ యాప్లో, జెప్పే యాప్లో బై చేస్తూ ఉంటారు, సెల్ చేస్తూ ఉంటారు కదా, యాడ్ చేస్తూ ఉంటారు, డిపాజిట్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో మాత్రం మీకు ఖచ్చితంగా 100 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రిఫరల్ ప్రోగ్రామ్ ఇంత ముందు అయితే నడిచింది కాబట్టి ఇప్పుడు కూడా ఉంది. ఈ రిఫరల్ కోడ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్తో పాటు ఉంటుంది. ఖచ్చితంగా ఎంటర్ చేయండి, ఎందుకంటే అక్కడ మీకు 6 డిజిట్స్ 7 డిజిట్స్ ఉన్నాయని మీరు అనుకోకండి. ఖచ్చితంగా ఎంటర్ చేస్తే మీరు ఈ యాప్లో బై చేసేటప్పుడు, ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు క్యాష్ బ్యాక్ అయితే 100 రూపీస్ అయితే రావచ్చు. కాబట్టి రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి. అలాగే వెరిఫై ఐడెంటిటీ కేవైసీ అని ఉంది కదా, ఈ యాప్లో ఏంటంటే ఇక్కడ మీరు రిఫరల్ చేసేటప్పుడు ఇంకోటి గుర్తుంచుకోండి. రిఫరల్ కోడ్ దగ్గర ఇక్కడ మీరు పైన రిఫరల్స్ అండ్ ప్రోమోస్ ఉంది చూసారు కదా, ఇక్కడ మీరు ట్యాప్ చేయగానే ఇక్కడ నా రిఫరల్ కోడ్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ నుంచి కూడా మీరు చూసుకొని టైప్ చేసుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఎక్కడ ఎంటర్ చేయాలంటే ఎంటర్ ప్రోమో కోడ్ అని ఇక్కడ బాక్స్ ఉంది, ఇక్కడ నుంచి ఎంటర్ చేయొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ని ఎవరైనా రెఫర్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా మీ ఫ్రెండ్స్ని అయితే రెఫర్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ వెరిఫై ఐడెంటిటీ కేవైసీ అని ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరు కేవైసీని అయితే సబ్మిట్ చేయాలి. ఎందుకు కేవైసీ సబ్మిట్ చేయాలంటే డాక్యుమెంట్స్ ఇస్తున్నాం, ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ఇండియన్ క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ అనమాట, ఎక్స్చేంజర్ యాప్ కాబట్టి మనం కేవైసీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే 1% 1 అకౌంట్ కాబట్టి కేవైసీ డాక్యుమెంట్స్ ఇస్తున్నామంటే 100% ట్రస్టెడ్ యాప్ కాబట్టే అడుగుతున్నారని అర్థం. తుక్కుపుక్కు యాప్స్ అయితే మనం అడగరు కదా, కాబట్టి సెక్యూర్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నట్లాంటిది అనమాట. కాబట్టి మీరు కేవైసీ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ ఇంకా చేయకపోతే చేయండి అని ఇక్కడ అడుగుతుంది. అలాగే ఈ వెరిఫికేషన్లో ఏంటంటే ఫస్ట్ మీకు ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ వెరిఫై ఐడెంటిటీ కేవైసీ అని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ అడుగుతుంది. ఇచ్చిన తర్వాత సేవ్ చేసేస్తే నెక్స్ట్ మీకు మళ్ళీ ఈమెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ అయితే ఒకటి వస్తుంది. అవన్నీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు కేవైసీ దగ్గర క్లిక్ చేయగానే ఇప్పుడు అన్నీ అయితే వెరిఫికేషన్ అయితే అయిపోయాయి. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయింది, అలాగే ఈమెయిల్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి చూసుకుంటే కేవైసీలో ఫస్ట్ ఇండియా అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఐడి డాక్యుమెంట్స్, అడ్రస్ ప్రూఫ్ అయితే డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే ఫస్ట్ పాన్ కార్డు ఇచ్చేసి మనం ఫ్రంట్ ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డు ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఎందుకంటే
ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అంటే మనం విత్డ్రా చేసేటప్పుడు డైరెక్ట్గా ఆటోమేటిక్గా బ్యాంకులోకి మన బ్యాంకులోకి అయితే క్రెడిట్ అయిపోవాలి కాబట్టి ఆటోమేటిక్గా మనకి క్రెడిట్ అవుతాయి. ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్లో ఏంటంటే చెక్ స్టేట్మెంట్ కానీ, ఇక్కడ మీకు పాస్బుక్ ఫ్రంట్ పేజ్ కానీ, అలాగే స్టేట్మెంట్ ఉంటుంది కదా బ్యాంక్ స్టేట్మెంట్, దాన్నే ఇవ్వచ్చు లేదా మీరు పాస్బుక్లోది ఫ్రంట్ పేజ్ అని ఇవ్వచ్చు. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా ఏం కాదు. ఇచ్చేసిన తర్వాత మీకు థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అంటుంది, బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ అప్లోడెడ్ అని ఉంటుంది. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీకు అప్లోడ్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది. ఆధార్, పాన్ కార్డు, అలాగే మనం బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్, ఈ 3 ఇచ్చేసిన తర్వాత అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వెంటనే అయిపోతుంది. వితిన్ 5 minutesలో అయితే నాది అయిపోయింది. మీకు కూడా వెంటనే అవుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ కూడా 7 days అంటారు, కానీ నాకు 4 hours 3 hours బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫికేషన్ అయిపోయి టోటల్గా మనకి జెప్పే అకౌంట్ అయితే ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోతుంది. ఈ జెప్పే అకౌంట్లో మనం సెల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు, అలాగే రిసీవ్ చేసుకోవచ్చు, సెండ్ చేసుకోవచ్చు ఏవైనా కాయిన్ అడ్రస్ని, అలాగే విత్డ్రా కూడా చేసుకోవచ్చు, ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా యూజ్ఫుల్. మన వ్యాజిరెక్స్, మీకు వ్యాజిరెక్స్ అకౌంట్ లేనట్టయితే అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ట్రస్ట్ వ్యాలెట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అవన్నీ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ ట్రెండింగ్ మొత్తం మనకి క్రిప్టోకి సంబంధించిన యాప్స్ కానీ వెబ్సైట్ల గురించే మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి క్రిప్టో అనేది ఒక ట్రెండింగ్ టాపిక్గా నడవబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యాప్లో అయితే రిజిస్టర్ చేసి అయితే పెట్టుకోండి. వ్యాజిరెక్స్, జెప్పే, ట్రస్ట్ వ్యాలెట్, ఈ 3 అయితే చెప్పాను. దానికి సంబంధించిన లింకులన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.